హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. నేను మీకు ఇవాళ కొబ్బరి ఉల్లిపాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, చాయ్ మినపప్పు, జీలకర్ర, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, పెరుగు, ఉప్పు, తాలింపు దినుసులు, నూనె, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చాయ్ మినపప్పు వేయించుకోవాలి. పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా చాయ్ మినపప్పు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి, జీలకర్ర ఇది కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చింతపండుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు ఎందుకు నానబెట్టుకున్నామంటే త్వరగా నలిగిపోవడానికి చింతపండుని నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఇంతగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, చాయ్ మినపప్పు, పచ్చిమిరపకాయలు, నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు రుచికి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, వెల్లుల్లి, దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇది కొద్దిగా నలిగిన తర్వాత ఇందులో కొబ్బరి కూర వేసుకోవాలి. కొబ్బరి కూర వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి అంతా నలిగిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి ఉల్లిపాయ చట్నీ రెడీ. ఇది రైస్లో తీసుకున్నా, దోశలో తీసుకున్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.